హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. మనం ఏ పూజ చేసినా సరే, ఏం చేసినా అంత దైవానుగ్రహం అనే నేను అనుకుంటాను. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. దట్టు బ్యాక్ టు బ్యాక్ మా వాడికి కాంపిటీషన్స్ అయితే వరుస ఉన్నాయన్నమాట. దాదాపు జూన్ నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్లేస్లో కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల బాగా రెస్ట్లెస్ అయిపోతుంది. ఇంకా ఈ పిల్లల ఎగ్జామ్స్, స్కూల్స్, ఈ కాంపిటీషన్స్ అన్నిటిలో బాగా టైర్ అయిపోయి ఇంకా నాకు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేసాయి. సో అమ్మవారికి దీపం పెడతానా లేచి అని అనుకున్నాను. కానీ అమ్మవారి అనుగ్రహం నా మీద 100% అయితే ఉందన్నమాట. అట్లీస్ట్ దసరా ముందు రోజుకి కొంచెం సెట్ అయ్యింది హెల్త్ అదంతాను. దసరాల్లో అయితే దీపం వరకు అయితే పెట్టుకోగలిసాను. లాస్ట్ ఇయర్ చక్కగా ప్రతిరోజు అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో నైవేద్యం అయితే చేసి పెట్టాను. బట్ ఈ ఇయర్ అలా కుదరలేదు. కానీ దీపం అయితే 9 రోజులు చక్కగా పెట్టుకోగలిసాను నవరాత్రులు. ఇంకా నేనైతే ఇలాగా ఎవ్రీ ఇయర్ అమ్మవారికి చీర ఒకటి కొనేసి ఇస్తానన్నమాట. చీర, జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ మా ఇంటి తరపున అమ్మవారికి ఏదో ఒక గుడికి వెళ్ళి అమ్మవారికి దసరాల్లోని నవరాత్రుల్లో ఏదో ఒక రోజు పూజ అయితే చేయిస్తాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. మా అమ్మగారు నాకు అలవాటు చేశారు. ఇంకా పెళ్ళైన తర్వాత నేను మా వారు కూడా అదే ఫాలో అవుతాము. ఇంకా దసరా రోజు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి చీర అది ఇస్తాము. వీలైతే దసరా వ్లాగ్ కూడా చూడండి. ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తానన్నమాట. మా దసరా సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అన్నది. మెయిన్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎవరైనా సరే నాలాగా నవరాత్రుల్లో ఒకవేళ పూజ సరిగా చేసినా చేయకపోయినా, లేదా లాస్ట్ ఇయర్ అంత బాగా చేయలేదు అనుకున్నా, లేదా ఏదైనా ఆటంకాలు మీకు వచ్చినా సరే, లేదా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, అంత మన ఓపిక సహకరించలేనప్పుడు చక్కగా ఇలాగా గుడికెళ్ళి అమ్మవారికి మీకు ఎంత వీలైతే అంత మీ స్థాయికి తగ్గట్టు, మీ స్తోమతకు తగ్గట్టు కనీసం జాకెట్ ముక్క, గాజులు చక్కగా నిండుగా అమ్మవారికి పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చి పూజ చేయండి. చక్కగా కుంకుమ పూజ ఏదో ఒకటి మనసారా ఒక అరగంట దేవుడి దగ్గర కూర్చోండి. గుడికెళ్ళి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను అయితే దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి ఇదైతే నేను ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా ఇది నచ్చితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మా దసరా వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కిందన లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూసేయండి.